బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో భాగంగా బిజీగా గడుపుతా ఉన్నారు. కేంద్ర మంత్రులను వరుసగా కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కొద్దిసేపటి క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. రాష్ట్రంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందో. దీనికి సంబంధించి రక్షణ శాఖ భూములకు సంబంధించి మంత్రిని కలవడం జరిగింది. కేంద్ర మంత్రితో 98.2 ఎకరాల భూమి దీనికి అవసరం ఉంటుంది. ఈ ఒక కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి ఈ భూమిని రాష్ట్రానికి బదలాయించాలని చెప్పి కూడా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈసీ నది ఏదైతే ఉందో, అదేవిధంగా మూసీ నది, ఈ రెండు నదులు కలిసే చోట, ఈ రెండు నదుల సంగమం ఏదైతే ఉందో అక్కడ గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి రక్షణ శాఖ భూములు కావాలి, రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తే ఈ యొక్క నిర్మాణానికి అనుగుణంగా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లడం జరిగింది. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంబంధించి ఒక సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇవన్నీ కూడా భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ రాజు.